హాయ్ ఫ్రెండ్స్, రాజమౌళి ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ని వీడు నా సినిమాలో హీరో వెంట్రా అనుకున్నారంట. అయితే ఇలా అనుకోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఇష్టపడతారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో జూనియర్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు ఒక్క టాలీవుడ్లో మాత్రమే కాదు, యావత్ ఇండియాకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. గట్టిగా మాట్లాడితే హాలీవుడ్ కూడా పరిచయం చేయక్కర్లేదు. స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ వంటి గ్రేట్ డైరెక్టర్లు సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడుకున్నారంటే మామూలు విషయం కాదు. ఇక రాజమౌళి సినిమాలో చిన్న రోల్ వచ్చినా సరే చాలు అనుకునే స్టార్లు ఎందరో ఉన్నారు. రాజమౌళి సైతం తన సినిమాలో ప్రతి క్యారెక్టర్ను చాలా గొప్పగా రాసుకుంటారు. తను అనుకున్న పాత్రకు ఎవరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారో వాళ్ళనే తీసుకుంటారు. అస్సలు నటీనటుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారు. అలాంటిది ఇష్టం లేకున్నా కానీ తన సినిమాలో హీరోగా ఒకరిని పెట్టుకున్నారు. ఆ హీరో మరెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్. అవును, ఫస్ట్ టైం ఎన్టీఆర్ని చూసి వీడు నా సినిమాలో హీరో వెంట్రా, నా కర్మ కాకపోతే అనుకున్నారట. రాజమౌళి డెబ్యూ సినిమా అయినటువంటి స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్తో చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా అప్పటికి ఒక సినిమా అనుభవం ఉన్న ఎన్టీఆర్ని చూసి మేసాల్లో నడక కూడా ఎలానో ఉంది, నా ఫస్ట్ సినిమా గురించి ఎన్నో కలల కన్నా, అలాంటిది వీడు దొరికారేంట్రా బాబు అనుకున్నారట. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన 10 రోజులకే ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్ చూసి షాక్ అయ్యారట. ఏది చెప్పినా చిటికలో పట్టేసేవారట. ఆ టైంలోనే వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు లుక్స్ చూసి డిసప్పాయింట్ అయిన రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్ని మించిన యాక్టర్ ఇండియాలో లేడు అనే వరకు వచ్చారంటే ఎన్టీఆర్ ఎంత గొప్ప నడ్డో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజమౌళి మరియు మహేష్ బాబుతో SSMB 29 కోసం రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ప్యాన్ వాల్ సినిమా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తెరకెక్కించినట్లు ఇన్సైడ్ టాక్. సో ఫ్రెండ్స్, ఇదేంటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.